ఈరోజు విలాసాగర్లోని ఇటుక బట్టి దగ్గర ఉన్నాం. ఈ ఇటుక బట్టి వల్ల ఇక్కడ నివసించేటువంటి ప్రజలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇక్కడ ఈ ఇటుక బట్టి వల్ల పర్యావరణం దెబ్బతింటా ఉంది. నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఊరికి కనీసం 250 మీటర్ల నుంచి 800 మీటర్ల దూరంలో ఉండాలి. చుట్టూ పంట పొలాలు ఉన్నా అవి నాశనం కాకుండా, వాటికి ఇబ్బంది కలగకుండా ఏ ఇండస్ట్రీ అయినా ఉండాలి. కానీ ఈ ఇటుక బట్టి చుట్టూరా పంట పొలాలు ఉన్నాయి. దీనికి కనీసం 20 నుంచి 50 అడుగుల లోపే ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. ప్రజలు ఇక్కడ గత 8 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్లు వీటిని ఆనుకొనే దాదాపు 20 అడుగుల దూరంలో డబుల్ బెడ్రూమ్లలో ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లుగా కళ్ళు మూసుకొని అధికారం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం చెప్పితే మీరు ఎన్నటికో కంప్లైంట్ ఇవ్వండి, మేము వచ్చి ఎంక్వైరీ చేసి దాన్ని ఉంచాలా తీయాలా అని చెప్తారు. అధికారులకు తెలియజేస్తే ఇటుక బట్టి ఉంటే మంచిదే కదా, ఇండస్ట్రీ ఉంటే మంచిదే కదా, ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తేనేమో ఒడిశా నుంచి కార్మికులను తీసుకొని వచ్చి చైల్డ్ లేబర్, కనీసం ఇటుక బట్టి దగ్గర ఒక అంగన్వాడీ కేంద్రమో లేదంటే వాళ్లకు విజ్ఞానాన్ని నేర్పించేటువంటి విద్యా కేంద్రం ఏదో ఒకటి ఉండాలా. వాళ్ళకి కనీసం అటువంటి లేకుండా వాళ్ళని పని చేయించుకునే అటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు చైల్డ్ లేబరే కాదు, దీనివల్ల ఈ పర్యావరణం అంతా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నది. అయినా కూడా అధికారులు ఏమాత్రం పట్టనట్లు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యంతో కుమ్మక్కైపోయి అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి ప్రజలపైన నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా ఇక్కడ కనబడతా ఉన్నది, స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ బూడిది వల్ల ఈరోజు ఈ బూడిది కానీ ఆ పొగ కానీ ఇక్కడ శ్వాసకోశ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. భవిష్యత్ తరాలను దెబ్బతీసే విధంగా ఈ ఇండస్ట్రీ ఉన్నది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మాత్రం ఏమాత్రం పట్టనట్లుగా స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఎంక్వైరీ చేసిన పరిస్థితి లేదు. అనంటే అధికారులు ఎవరైతే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారో కలెక్టర్ గారి దగ్గరికి పోయి, సార్ మేము స్టేట్మెంట్ ఇవ్వడానికి ఫోటో కావాలంటే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అని అనే పరిస్థితి వచ్చింది. ఈరోజు అధికారులే చాలా నిబంధనగా అధికారులు నిబంధనలకు అనుగుణంగా ప్రజల శ్రేయస్ కోరి పనిచేస్తున్నప్పుడు బ్లాక్మెయిల్ ఎక్కడి నుంచి జరుగుతాయి? మీరు దీన్ని వచ్చి వెంటనే ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉంది, సీజ్ చేయండి, ఎవడు బ్లాక్మెయిల్ చేస్తారో చూద్దాం. ఈరోజు అధికారులు లంచాలు తీసుకొని, అధికారులు కళ్ళు మూసుకొని యాజమాన్యాలతో కుమ్మక్కై ఈ ఇండస్ట్రీస్ని నడిపించుకుంటా ఎవరైతే కార్యక్రమాలు వీటిని వద్దని చెప్పి అగనిస్ట్ కార్యక్రమాలు చేస్తారో వాళ్ళ మీద డబ్బులు తీసుకుంటున్నారు అనే ఆరోపణలు అధికారులు చేసే పరిస్థితికి వచ్చిరు. అంటే అధికారులకు నేను సూచన చేస్తున్నా, అయ్యా అధికారులారా, మీకు ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యాల పట్ల, భవిష్యత్ తరాల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల పన్నుల ద్వారా జీతాలు తీసుకొని, ప్రజల పన్నుల ద్వారా తీసుకున్న జీతాలకు న్యాయబద్ధంగా పనిచేస్తూ ఉంటే మీరు కడుపు నిండా తిని కుటుంబాలతో సుఖంగా ఉంటున్నారు. సరే, మరి ఈ ప్రజల ప్రాణాలపైన మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే దీని మీద ఈ 2-3 రోజులలో ఎంక్వైరీ చేసి దీన్ని తక్షణమే సీజ్ చేయండి. మీరు అధికార దుర్వినియోగం చేసినట్టు కాదు. అధికారులు కుమ్మక్క అయిపోయి ఎవడైతే వీటి మీద అగెనిస్ట్ కంప్లైంట్ చేస్తాడో వాళ్ళ మీద మీరు ఆరోపణలు చేయడం కాదు. ఖచ్చితంగా మీరు తక్షణమే ఈ పొల్యూషన్ అవుతా ఉన్నది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆ యాజమాన్యాలతో కుమ్మక్కు కాకపోయి ఉండేది ఉంటే, ప్రజల ప్రాణాలు మీకు ముఖ్యమై ఉండేది ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. సాకులు చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితి అధికారులు ప్రభుత్వ యంత్రాంగంతో ఇది కుమ్మక్కై ఉన్నది. ఇది మామూలు విషయమేం కాదు. ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారులు, ఈ యాజమాన్యాలన్నీ కుమ్మక్క అయిపోయి ఈరోజు ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగే విధంగా చైల్డ్ లేబర్ను పెట్టుకొని ఈరోజు ఈ దుమ్ము కాలుష్యం, ఈ పొగ కాలుష్యంతో ఊరును నాశనం చేసేటువంటి పరిస్థితికి వస్తున్నారు తప్ప ప్రజల ప్రాణాల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు విలాసాగర్లోని ఇటుక బట్టి దగ్గర ఉన్నాం. ఈ ఇటుక బట్టి వల్ల ఇక్కడ నివసించేటువంటి ప్రజలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇక్కడ ఈ ఇటుక బట్టి వల్ల పర్యావరణం దెబ్బతింటూ ఉంది. నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఊరికి కనీసం 250 మీటర్ల నుంచి 800 మీటర్ల దూరంలో ఉండాలి. చుట్టూ పంట